గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు పరిధిలోని నిర్మాణాలపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. గండిపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్ ను నేలమట్టం చేశారు. బఫర్ జోన్లో సుమారు 7 నిర్మాణాలను చేపట్టి స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ గా మార్చారు. చిన్న పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారు. మరోవైపు మొయినాబాద్, ఖాన్పూర్ పరిధిలోని రిసార్ట్స్ విల్లాలను భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చేశారు. 10ల సంఖ్యలో విల్లాలు, రిసార్ట్స్ బఫర్ జోన్లో ఉన్నట్లు గుర్తించారు హైడ్రా అధికారులు. కూల్చివేతలను భవనాల యజమానులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అధికారులు, యజమానుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు యజమానులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక గండిపేట, మొయినాబాద్, ఖానాపూర్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన వ్యాపార సముదాయాలను తొలగించారు అధికారులు. గండిపేట, మొయినాబాద్, ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40కి పైగా భవనాలను కూల్చివేశారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిసరాల్లోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేశారు హైడ్రా అధికారులు. ఓఆర్ఆర్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టినట్లు తేల్చారు. ఆయా నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూకటి వేలతో పెకిలించేందుకు సిద్ధమయ్యారు హైడ్రా అధికారులు.